నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మేడం. సో వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, నిన్న ప్రధానమంత్రి గారు హైదరాబాద్ పర్యటనలో భాగంగా హెట్రో డ్రగ్స్కి సంబంధించిన ఒక హాస్పిటల్, సింధు హాస్పిటల్ని అయితే ఆయన ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఒక ప్రధాని స్థాయి వ్యక్తి ఒక ప్రైవేట్ హాస్పిటల్ని ఇనాగ్రేట్ చేయటం, ఇక్కడికి రావటం, అదంతా దీన్ని ఎట్లా చూస్తారు? ఇది చాలా దురదృష్టకరం అండి. ఒక ప్రధానమంత్రి సమాజానికి ఇట్లాంటి ఇండికేషన్స్ ఇవ్వటం అనేది చాలా దుర్మార్గం. ఆ ఇండికేషన్స్ ఏంటి అంటే, అసలు ఎవరి హెట్రో డ్రగ్స్ అంటే ఎవరు? పార్థసారథి రెడ్డి ఆయన ఎవరు అని చెప్పి చూసుకుంటే, ఆయన పాత రోజుల్లో క్విడ్ ప్రోకో కేసులో, జగన్మోహన్ రెడ్డి కేసులో ఆయన కూడా ఒక ముద్దాయి. అది నంబర్ 1. నంబర్ 2, ఇజ్జత్ నగర్లో అంటే హైదరాబాదు ఇప్పుడు హైటెక్ సిటీ నడిబొడ్డులో ఎకరం దాదాపు 100 కోట్ల పైన ఉండే ఒక ఏరియా అది. ఆ ఏరియాలో 15 ఎకరాలు అత్యంత చవకగా, అంటే ఎంత చవకగా అంటే దాదాపు 1,48,00,000కి సంవత్సరానికి 1,48,00,000 రెంట్కి లీజుకి ఇచ్చారు. 99 ఇయర్స్ లీజుకి ఇచ్చారు. అయితే అదే సందర్భంలో ఆయన దాదాపు 100 కోట్లో ఎంతనో 120 కోట్లో టీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు. ఓకే. కొంటే ఆయనకి ఇచ్చిన నజరానా ఏంటి అంటే, ఆయన రాజ్యసభ మెంబర్గా ఇచ్చారు మన రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి. ఇది అయిపోయిన తర్వాత కథ ఇంకా సాగుతూ ఉంది. ఆ టైంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఈయన రెమిడిసివిర్ అని ఒక మందు తయారు చేశారు హెట్రో నుంచి. దాన్ని బ్లాక్ మార్కెట్ చేశారు అని చెప్పి వదంతులు వచ్చినాయి, పుకార్లు వచ్చినాయి. అది వాస్తవం. ఎందుకంటే ఆ వెంటనే ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ జరిగితే 500 కోట్లు నెట్ క్యాష్ దొరికింది. మీరు ఊహించండి, నెట్ క్యాష్ 500 కోట్లు. ఇప్పుడు రికార్డులో చూపించిన డబ్బు అని లేకపోతే ఇంకోటి అని కాదు, నెట్ క్యాష్ 500 కోట్లు, 500 రూపాయల నోట్ల కట్టలు దొరికినాయి ఐటీ రైట్స్లో దొరికినాయి. అది అయిపోయింది కదా, అది అయిపోయింది. ఇంతటితో ఆగల ఈ కథ. అదైపోయిన తర్వాత ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఈ కొత్త గవర్నమెంట్ రాకముందు రేవంత్ రెడ్డి గారు ఏం ప్రగల్భాలు పలికారంటే, ఇంకేముంది, ఇది చాలా ప్రజాస్వామ్య వ్యతిరేకం, అసలు ఇంత తక్కువ రెంట్కి ఎవరన్నా ఇస్తారా, మేము అసలు ఆ లీజ్ క్యాన్సిల్ చేసేస్తాము మేము వచ్చాము అంటే అని రాగానే, అధికారంలోకి రాగానే కేసు పుటప్ చేయించారు. హైకోర్టు కూడా ఇది అక్రమం అని తేల్చింది. కానీ ఈయన చాలా జాలిపడి ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న హాస్పిటల్, ఎంతైనా హాస్పిటల్ కదా, ఈ హాస్పిటల్ని వెనక్కి తీసుకోవటం ఏం బాగుంటుంది అని చెప్పి ఆయన ఏం చేశాడు, దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేసాడు. ఇచ్చేసేస్తే ఇప్పుడు ఆ హాస్పిటల్ అంత పెద్ద భవంతి రెడీ అయిపోయింది 15 ఎకరాల్లో. ఇవాళ పేదవాళ్ళు గుడిసెలు వేసుకుంటే, గుడిసెలు తీసిన దాకా మీరు నిద్రపోరు. కానీ 15 ఎకరాల్లో ఎన్ని 50 గజాలు చొప్పున పేదవాళ్ళకి ఇస్తే ఎంతమందికి ఇళ్ళు వస్తాయండి? నేనేమి అక్కడ అంత ప్రైమ్ ఏరియాలో ఇమ్మని నేను చెప్పట్లా. గుడిసెలకి మీకు పేదవాళ్ళంటే ఎట్లాగో ఇష్టం ఉండదు, ఊరవతల ఇవ్వండి వాళ్ళకి. కానీ ఈ ల్యాండ్ అమ్మి మార్కెట్ రేటు ప్రకారం ఆక్షన్ చేసి, ఈయన శ్రీమంతుడే కదా, హెట్రో డ్రగ్స్ అంటే చిన్నదేం కాదు కదా, ఆయన దగ్గర డబ్బులు ఎందుకోసం? మీరు మేము ఎకరం ఎంత అయితేనే ఇస్తాము, గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే ఇస్తాము, తీసుకుంటే తీసుకోలేకపోతే చస్తే సావని ఎందుకు అనలేకపోయారు? ఆ డబ్బులతోటి పేదవాళ్ళకి ఎక్కడన్నా కాలనీలు కట్టించి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి, ఇందిరమ్మ ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయి, అవి కట్టించి ఇవ్వచ్చు కదా. అంటే చూడండి ఎక్కడి నుంచి మొదలైంది ఇది. చివరికి ఆ హాస్పిటల్ ఓపెనింగ్కి మోడీ రావటంతో ఎండ్ అయింది. అంటే ఒక ప్రముఖమైన వ్యక్తులు 5 మందితోటి ఒకళ్ళతో మొదలయ్యి 5 మందితో ఎండ్ అయింది. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి, తర్వాత కేసీఆర్, తర్వాత రేవంత్ రెడ్డి, ఇప్పుడు మోడీ. ఇంతమంది
సరే, ఇవన్నీ ఇన్ని జరిగినాయా? అసలు మోడీ అనే వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి రావటం ఏంటండి? అసలు ఎందుకు రావాల్సి వచ్చిందండి? ఓ పక్కన ఈయన వస్తాడని అనుకున్నారు. ఏ హాస్పిటల్కి వస్తాడనుకున్నారంటే ఎయిమ్స్ కానీ ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ యూనివర్సిటీ అయింది, అది మెడికల్ కాలేజీ యూనివర్సిటీ అయింది. అది ఓపెన్ చేయడానికి వస్తాడు అనుకున్నారు అందరూ. అవన్నీ గాలికి పోయినాయి. అంటే ఆయనకి ఏది ఇంపార్టెంట్? ఆయన వాషింగ్ మిషన్లో వేసేయాలి ఇప్పుడు ఇమ్మీడియట్గా. ఆయన పర్యటనకు వచ్చి ఆయన చేతుల మీదుగా ఇనాగ్రేషన్ జరిగితే ఇక దాని వైపు చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు. పైగా ఆ హాస్పిటల్కి ఇంకొక ఇది కూడా ఉంది. అదేంటంటే ఈ పార్థసారథి రెడ్డి గారి అమ్మాయి మానసికపరమైన ఇబ్బందులతోటి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. కృష్ణ సింధూరి అని ఆవిడ చనిపోతే ఆవిడ స్మృత్యర్థం మెమోరియల్గా ఈ హాస్పిటల్ పెట్టారు. అయితే ఇప్పుడు ఆవిడ చనిపోయింది దేనివల్ల అండి? మానసికంగా ఇబ్బందులు పడటం వల్ల, మానసిక వ్యాధి వల్ల ఆవిడ చనిపోయారు. మీరు ఇవాళ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ WHO కూడా చెప్తుంది మానసిక ఆరోగ్యం గురించి అవగాహన చాలా అవసరం, మానసిక ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలు కూడా శ్రద్ధ పెట్టాలి అని చెప్పి చెప్తున్నారు కదా. ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కడితే ఎలా ఉండేది? దాంట్లో అది కదా ప్రజలకు ఉపయోగపడేది. మీరు ఆమె పేరు పెట్టి ఇప్పుడు హాస్పిటల్ కట్టినందుకు ఆమె ఏ జబ్బుతో అయితే చనిపోయారో దానికి సంబంధించి చేస్తే బాగుండేది కదా. కానీ మానసిక పరమైన వ్యాధులకు సంబంధించి ఆదాయం పెద్దగా రాదు. అందుకని ఇప్పుడు దీన్ని ఏం హాస్పిటల్? క్యాన్సర్ హాస్పిటల్ ఇది. CSR అని చెప్తున్నారు, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కడుతున్నామని అబద్ధాలు చెప్తున్నారు. కానీ ఫీజులు చూస్తే ఎక్కువగానే ఉన్నాయి. మామూలు ప్రైవేట్ హాస్పిటల్తో సమానంగా ఉన్నాయి ఫీజులు. ఇంకా మీరు సేవ చేసేది ఏంటండి? రేపటి నుంచి ఇక్కడ మింటి చేసుకోవటమే. పైగా హెట్రో డ్రగ్స్ వాళ్ళు క్యాన్సర్ డ్రగ్స్ ఎక్కువ తయారు చేస్తారు, వాళ్ళ డ్రగ్స్ వాళ్ళే అమ్ముకుంటారు. అర్థమైందా అండి? ఇక్కడ సేవ లేదు, ఏమీ లేదు, అన్నీ ఒట్టి కబుర్లు. ఇప్పుడు రాజకీయ ఉద్దేశంతోనే రేపొద్దున తెలంగాణలో వాళ్ళు అధికారంలోకి రావాలని తాహతహలాడుతున్నారు బీజేపీ వాళ్ళు. దానికోసం అని చెప్పి ఇక్కడున్న డబ్బులున్న వాళ్ళందరినీ కూడగట్టుకోవటం కోసం ఈరోజు ఆయన తీసుకొని వెళ్ళటం జరిగింది. ఆ పార్థసారథి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈసారి నెక్స్ట్ టర్ము బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడు అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి లేదు, అయిపోతున్నాయి కదా అసలు. ఇప్పుడు వాళ్ళకి అసలు ఎమ్మెల్యే సీట్లు కూడా తగ్గిపోయినాయి కదా. తగ్గిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మీరు ఇచ్చుకుంటారు. లేదు అనుకుంటే ఎంపీ టికెట్ కూడా ఇస్తారు మీరు. వాళ్ళకైతే నీడ్ ఉంది కాబట్టి, నేతలు వాళ్ళకి అవసరం కాబట్టి ఇప్పుడు నేతల్ని డబ్బులున్న వాళ్ళని కొనుక్కుంటారు. పార్టీ ఇప్పుడు బీజేపీ పార్టీని డబ్బులున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఇది ఒక పెద్ద వాళ్ళకి సెల్లింగ్ పాయింట్. ఏది ఆ హాస్పిటల్కి ఎంత పేరు వస్తుందండి? మోడీ వచ్చి ఓపెన్ చేశాడు. అసలు ఒకప్పుడు సాంప్రదాయం ఎలా ఉండేదండి? నెహ్రూ బాక్రానంగల్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసేటప్పుడు ఒక ఆదివాసీ మహిళ చేత ఓపెన్ చేయించాడు. ఆ నెహ్రూ సాంప్రదాయాలు ఎక్కడ, పద్ధతులు ఎక్కడ, ఇప్పుడు ఇవి ఎక్కడ? అనేక జాతీయ సంస్థలు కూడా ఆయన ఎన్ని జాతీయ సంస్థలు నెలకొల్పాడండి. వీళ్ళు ఒక్కటంటే ఒకటి. హైదరాబాద్లో 29 జాతీయ సంస్థలు ఉన్నాయండి. ఒక్క హైదరాబాద్లో 29 సంస్థలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఎటన్నా తిరగండి, 29 సంస్థలు ఉన్నాయి. దేశం మొత్తం మీద ఒక్కటి కట్టలేదండి ఇంతవరకు. అందుకని ఈ హాస్పిటల్కి ఈ విధంగా వచ్చి ఓపెన్ చేయటానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళటానికి, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళటానికి కూడా చాలా అభ్యంతరాలు తెలియజేస్తున్నాను నేను. ఒక ప్రధానమంత్రి వెళ్ళవలసింది ఎక్కడికి? బాధితుల దగ్గరికి వెళ్ళాలి, నిస్సహాయాల దగ్గరికి వెళ్ళాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అవన్నీ వదిలేసి కడుపు నిండిన వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు అంటే ఆయన ఎవరి పక్షాన ఉన్నాడు? కార్పొరేట్ల పక్షానే ఉన్నాడని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు.
ఓకే, నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా రాహుల్ గాంధీ గారు అయితే ఆ విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. వాళ్ళిద్దరు కలిసి కొన్ని గెస్చర్స్ చేశారు. అదంతా కూడా వైరల్ అయింది బాగా. కాంగ్రెస్ పార్టీ అలానే టీవీకే కూడా కలిసిపోయినాయి. ఇంకా వీళ్ళు దేశవ్యాప్తంగా ఒక వెల్లువ సృష్టించబోతున్నారని. సో అదే స్థాయిలో ఈయనకు ఒక సినీ గ్లామర్ అవసరం అయ్యి ఇక్కడే అదే దక్షిణాదికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో ఆయన కూడా విజయ్కి సమ ఉజ్జీగా తీసుకురావాలని నిన్న ఆయన వచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? ఎప్పుడూనే ఖరారైంది ఇది ప్రోగ్రామ్. ఆయనకి హెల్త్ బాగాలేదని చూడటానికని వచ్చారు, మళ్ళీ నేను లాస్ట్ మినిట్లో రావట్లేదన్నారు, మళ్ళీ వస్తున్నారని చెప్పారు. వెళ్ళారు, నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ ఇంట్లో అందరితోటి కలిసి ఫోటో దిగారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు, అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఇవన్నీ జరిగినాయి. కానీ నా బాధ ఏంటి అంటే మణిపూర్లో అంత మంటలు చెలరేగితే ఒక్కరోజు వెళ్ళలేదు. పెహల్గాంలో అంతమంది ప్రయాణికులు చనిపోతే అక్కడికి వెళ్ళకుండా ఇంకేదో దేశంలో ఎవరిదో బర్త్డే అయితే ఆ పుట్టినరోజు వేడుకలకు వెళ్ళి వచ్చిన తర్వాత పెహల్గాం వచ్చాడు. గతంలో 2008 ముంబై అటాక్స్ జరిగిన సందర్భంలో ఆయన అప్పుడు నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అక్కడికి వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఆ వర్షంలో కూడా. అవును, అది ఇప్పుడు కూడా ఆ విజువల్స్ వైరల్ అవుతూ ఉంటాయి. అవును, ఈయన అసలు ఇంతవరకు ప్రెస్ మీటే పెట్టలేదు. అయితే ఈయన ప్రధానమంత్రి అయ్యాక ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు చెప్పండి? అసలు ఏం పెట్టలేదు. ఏ ఊరు వెళ్తే ఆ ఏరియా బట్టలు వేసుకుని చేయడం తప్పితే, అంటే ఒక గ్లామరస్గా దాని ప్రాపకాండా స్టైల్లో చేయటమే తప్పితే ఆయన ప్రజల్లో మమేకమయ్యేది ఎక్కడా కనపడదు. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.